कल्याणनिधये निधयेत्थिराम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् लक्ष्मीसविभ्रमालोकशुभ्रो विभ्रमचक्षुषे चक्षुषे सर्वलोकानां श्रीनिवासाय मङ्गलम् मङ्गलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनोजाय सार्वभौमाय मङ्गलम् जगमुल चिरुनगमुल परिपालिंचे जननी जगमुल चिरुनगमुल परिपालिंचे जननी अहयमु ममु कनिकरमुन कापाडे जननी जगमुल चिरुनगमुल परिपालिंचे जननी अहयमु ममु कनिकरमुन कापाडे जननी मनसे नीमतमై स्मरणे कीर्तनमयी मनसे नीमतमై स्मरणे कीर्तनमयी मायनि वरमीयमे परमेश्वरि मंगलनायकि श्रीललिता शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलया विरामय सर्वमंगला श्रीललिता शिवज्योति सर्वकामदा అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేని తల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలుపుల కళల జ్యోతుల కర్పూరహారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ విరామయ सर्वमंगला श्रीललिता शिवज्योति सर्वकामदा मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनूजाय सार्वभौमाय मंगलम। जय बोलो माता महेश्वरी देवी की जय बोलो पार्वती माता को जय बोलो श्रावण मंगल गौरी माई की जय बोलो वरलक्ष्मी माता को राजा रामचंद्र महाराज की सीता महादेवी की पवन सुत हनुमान की वीरांजनेय भगवान की नीलकंठेश्वर स्वामी की सुब्रह्मण्येश्वर स्वामी की लक्ष्मी नरसिंह भगवान की नमः पार्वती पतये हर 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 महादेव। अक्षतलु पुष्पालु पट्टुकोंडि राजाधिराजाय प्रसज्ञरागिने समे कामान् कामकामाय मह्यो कुमाराय वै श्रवणाय ॐ तत्ब्रह्मा ॐ तदात्मा ॐ तत्सर्वम् अन्तर्जलभूतेषु गुहायां विश्वमूर्तिषु ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति शिवो मे अस्तु सदाशिवो नारायणाय विद्महे वासुदेवाय धीमहि महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि महादेव्यै च विद्महे श्रीरामपत्न्यै च धीमहि महादेव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि सर्वे भक्तानां कुटुंबानां पुत्र पुत्रिका वर्गाणां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुष्य आरोग्य ऐश्वर्य उद्योग व्यापार व्यवहार व्यवसाय
రాజగృహే రాజముఖే నర్మదా శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి పార్వతి సర్వమంగళ శ్రావణమంగళ గౌరి వరలక్ష్మీ దేవతాయై సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఎక్కడ వారక్కడ 3 ప్రదక్షిణాలు చేయండి. ఇక్కడ కమిటీ వారు ఊరు అమ్మవారి దగ్గర పాపోహం పాపకరమాహం పాపాత్మా పాపసంభవః అన్యదాశరణం నాస్తి త్వమేవ శరణం మమ. రక్ష రక్షో శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః. మీ 2 అరచేతులు భూమికి తాకించి సాష్టాంగ నమస్కారం చేసుకున్నట్లుగా భావించి కూర్చోండి యథాస్థానంలో. అమ్మవారి రూపం మీద అక్షతలు 5 సార్లు వేయండి. చంద్రమాచారయామి చామరం చేయామి నృత్యందర్శయామి వాద్యం ఘోషయామి అర్చానారోహయామి గజానారోహయామి సమస్త భక్త్యోపచార శక్త్యోపచార రాజోపచార పూజ సమర్పయామి. అక్షతలు పట్టుకొని చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. కాసిన తీర్థం తీసుకొని ఆ అక్షరాన్ని తీర్థాన్ని కలిపి అమ్మవారి పాదాలకు చూపించి బయట తమలపాకులు వదిలేసేయండి. సర్వత్రే మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి పార్వతి సర్వమంగళ శ్రవణమంగళ గౌరి వరలక్ష్మీ దేవతా పాదారవిందార్పణమస్తు. విచామో ఈ మహాబాహం రఘువీరం మహాబలం గజేన మహదాయాంతం రామం జత్రామృతారణం తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విచారాక్షో చిరకృష్ణాజినాంబరౌ బలభూరాజినౌదాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ పుత్రౌ దశరథస్యాంతమా భ్రాతరౌ రామలక్ష్మణౌ తన్దృష్ట్వా చిత్రహంతారం మహర్షీణాంతమావహ బభూవ దృష్ట్వా వైదేహే భక్తారం పరిశుచ్యతే తాదామా విరవో స్తౌరే త్రైమాన్ ముఖాంబుజః పీతాంబరధర సౌద్భే సాక్షాత్ మన్మథ మన్మథ. అంతా కూడా చెప్పండి. మీ అమ్మవారిని కలపండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహే చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తథస్తుతే. అమ్మ శ్రావణ మాసంలో మమ్మల్ని అందరినీ అనుగ్రహించడానికి 2వ రోజు 2వ శుక్రవారం శ్రావణ వరలక్ష్మిగా వచ్చి మా చేత పూజలు అందుకొని మా చేత మంగళ నీరాజనాలు స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించి అందరినీ కూడా చల్లగా కాపాడవలసిందిగా కోరుతూ ఈ శ్రావణ మాసం మరి యొక్క 3 వారాలు ఉన్నది కాబట్టి ఈ 3 వారాలు కూడా మీ సేవకి సదా మేము సిద్ధంగా ఉంటాము, మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాము అని చెప్పి అమ్మవారిని మనసులో మొక్కుకొని మీరు పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఎవరికి వాళ్ళు మీరు పూజ చేసిన రూపాయి కాదని అమ్మవారి రూపం జాగ్రత్తగా దాచుకోండి. తీసుకెళ్ళి ఇంట్లో చెరల్లో వేయకండి, పూజా మందిరంలో పెట్టుకోండి. అర్థమైందా అండి? ఈ యొక్క శ్రావణ మాసంలో సెప్టెంబర్ 4వ తారీఖు 4వ శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి. అదే రోజు పార్వతీ అమ్మవారికి 108 కలశాలతో అభిషేకం, ప్రత్యేక విశేష అలంకరణ, సాయంత్రం అమ్మవారి కుంకుమార్చన, ఉదయం శ్రీకృష్ణ పూజా కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తాదులంతా కూడా ఈ శ్రావణ మంగళ గౌరి అమ్మవారి అనుగ్రహాన్ని స్వీకరించి శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీ కృష్ణమూర్తి గారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించండి. అలాగే మళ్ళీ చెప్తున్నా, లక్ష్మీనారసింహస్వామి ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. ఎవరైనా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు. నిర్మాణకర్తలుగా మాత్రం కొంతమందికి అవకాశం ఇస్తాడా పరమాత్మ. ఆ కొంతమందిలో కూడా ఇంకా అసాధ్య సాధక స్వామి ఎటువంటి పనైనా ప్రయత్నం చేయొచ్చు. 1,01,116 రూపాయలు ఆలయ నిర్మాణ నిమిత్తం నిర్మాణదాతలుగా ఇచ్చినట్లయితే వాళ్ళ గోత్రనామాదులు ప్రతిరోజు అమ్మ స్వామివారి దగ్గర ప్రథమ పూజలో
చెప్పబడతాయి. కావున అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. జరగబోయే అమ్మవారి అనుగ్రహాల్లో పాల్గొనండి. శ్రావణ మంగళ గౌరీ వరలక్ష్మి వ్రత అనుగ్రహాన్ని పొందండి. ఈ పూజ చేసిన తర్వాత ఆ పూజా సామాగ్రి ఇస్తరాకుతో సహా మొత్తం మీరే తీసుకెళ్ళిపోండి. జై శ్రీమన్నారాయణ.